సాఫీగా సాగిపోతున్న డాక్టర్ల కుటుంబంలోకి ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎంట్రీ ఇచ్చింది. తాను డాక్టర్ను లోబర్చుకొని ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. చివరకు ఇద్దరు ఆడపిల్లల్ని తల్లిని అనాథలం చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఇది వరంగల్ జిల్లాలో జరిగిన డెంటిస్ట్ ప్రత్యూష సూసైడ్ ఘటనకు సంబంధించిన అంశం. ప్రస్తుతం మనము ప్రత్యూష ఇంటి వద్ద ఉన్నాము. తన భర్తను ఓ యువతి లోబర్చుకొని తనకు కాకుండా చేయడంతో తన భర్త వేధింపులు, ఆ యువతి చేసినటువంటి అరాచకాలు తట్టుకోలేక బలవన్ మరణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలను కూడా తాను చూసుకోలేకుండా సూసైడ్ చేసుకుని ఈ రోజున ఒక కుటుంబం ఆగమైన పరిస్థితి. తల్లిదండ్రి కూడా శోక సంద్రంలో మునిగి ఈ రోజున ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఘనకార్యానికి ఈ రోజున ఒక 2 కుటుంబాలు కూడా తీవ్రంగా కన్నీటి సంద్రంలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇద్దరు పేరు మోసినటువంటి వైద్యులే అయినప్పటికీ కూడా ఓ యువతి చేసినటువంటి కార్యానికి ఈ రోజున ఓ వైద్యుడు తన భార్యను చిత్రహింసలకు గురి చేయడము, తన మోజులో తన ప్రాణాన్ని తీసేందుకు కూడా వెనుకనే పరిస్థితుల్లో బలవన పాల్పడింది. ప్రస్తుతము తల్లి ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది ఏంది ఒకసారి వాళ్ళు మాట్లాడదాం. అమ్మ అసలు ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల కింద పెళ్లి చేశారు, పెళ్లి జరిగిన ఎట్లా ఉన్నాడు ఆయన? 2017 ఆగస్టు 17th మ్యారేజ్ అయిందండి. 2018లో పెద్ద పాప పుట్టింది, మనవరాలు. మొన్న చిన్న మనవరాలు జనవరి 1st పుట్టిందండి. ఈ పరిచయం కాకముందు వరకు అసలు చాలా ఇద్దరు అన్యోన్యంగా, అంటే చాలా అన్యోన్యంగా, వాళ్ళ అన్యోన్యం చూసి చాలా అందరూ ప్రేమ పెళ్ళి అనుకునేవాళ్ళు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అంత ప్రేమగా ఉండేవాళ్ళండి, మంచిగానే చూసుకునేవాళ్ళు, బాగానే ఉండేది. ఎప్పుడైతే ఈ మెడికవర్ హాస్పిటల్ ఆయనకి ఇక్కడ కేఎంసీ పిఎంఐసిస్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మెడికవర్లో కన్సల్టెంట్గా చూస్తాడు. అది ఓపెనింగ్ రోజున ఈమె యాంకర్గా వచ్చిందట. తర్వాత నెక్స్ట్ డాక్టర్స్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఈయన కూడా ఇంటర్వ్యూ చేసింది. జస్ట్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందట. అసలు ఇప్పుడు ఈ యువతి మీ అల్లుడితో మాట్లాడడం కానీ, అసలు తనతో పరిచయం పెంచుకోవడం, అసలు ఈ విషయాలు ఎప్పుడు దృష్టికి వచ్చాయా? మీ అమ్మాయి మీకు ఎప్పుడు? లేదండి, మా పాప డెలివరీకి తీసుకెళ్ళినా మా దగ్గర ఉన్నది. నవంబర్ ఎండింగ్లో అట్లా డెలివరీ తీసుకెళ్ళిపోయినాం, మా దగ్గరనే ఉంది, మా వరకు రాలేదు. పాపకు తెలిసి సఫర్ అవుతున్నట్టు ఉన్నది కానీ మాకేం చెప్పలేదండి. తర్వాత వీళ్ళ అత్తయ్య మామయ్యకి చెప్పిందట, మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు డల్లకుంటున్నాడు ఏదో వాళ్ళు అడిగితే కొడుకును మారుస్తారు కావచ్చు, చెప్తారు కావచ్చు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిందట. చెప్తే వాళ్ళ కొడుకు చెప్పాలి కదా, డాక్టర్స్ అంటే ఏమున్నది, మగవాళ్ళు తిరుగుతారు అట్లా ఇట్లా, నువ్వు ఓర్చుకోవాలి, సర్దుకోవాలి, అది ఇదని వాళ్ళు అన్నారట. తర్వాత మాకు ఈ మధ్యనే మాకు పేరెంట్స్కి చెప్పినాక ఆయన నిన్న తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏంటిది మరి ఇట్లా, ఆయన నా కొడుకుతో మాట్లాడిన జస్ట్ ఫ్రెండ్ అంతే అని చెప్పాడు. ఇక మన ప్రత్యూష ఎక్కువగా ఊహించేసుకుంటుంది అదే అని చెప్పిండాడు. తను డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడే కూర్చోవడం, ఆమె తన వెహికల్ ఇదంతా మొత్తం లాంగ్ డ్రైవింగ్లు తిరగడము, ఇక హోటల్స్కి వెళ్ళి తినిపించడం, తాగించడం, ఇవన్నీ. అర్ధరాత్రి పొద్దున 5ంటికి పోతే సరే డ్యూటీ చేసిన అయిపోయినాక మధ్యాహ్నం అర్ధరాత్రి 2ంటికి 12ంటికి రావడం, మళ్ళీ రాగానే అది కాల్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోవడం. ఒక మహిళ కని పెంచారు, ఇన్నేళ్ళు ఆమెను పెద్ద చేశారు, ఒక వైద్యురాలుగా స్థిరపడ్డది. సో ఇప్పుడు ఓ యువతి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ లోపల చిచ్చు పెట్టింది. నిజంగా అసలు ఏం జరుగుంటుంది వీళ్ళ మధ్యలో? తన మీకు కూతురు ఏమన్నా తను అడిగిందా? ఇది వీళ్ళ మధ్యలో ఏమైనా కన్వర్సేషన్ జరిగిందా? ఆమెతో మాట్లాడిందా అంటే దానితోను పప్పి మాట్లాడింది ఒకసారి, పప్పి వాళ్ళతో శృతితో, అదే బానో దాంతో ఒకరోజు ఏదో మాట్లాడింది, బెదిరించింది, అది ఫోన్ చేసి ఒకసారి పాప అదే ఒకసారి ఫోన్ చేసిందండి, పాప చేసిందట, మాకు తెలియదు, తర్వాత తెలిసినాయి. నేను ఫోన్ చేసి మాకు ఫ్యామిలీ ఉన్నది, ఆయన మంచి పొజిషన్లో ఉన్నట్టున్నాడు, సంసారం నాశనం చేయకూడదని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నీకు దమ్ముంటే నీ వాళ్ళందరినీ తీసుకుని నా ఇంటికి రా అన్నదట. అదే ఆ భావనాథ శృతి, నీకు దమ్ముంటే నీ వాళ్ళందరినీ తీసుకుని నా ఇంటికి రా, చూసుకుందామన్నదట. అంటే నిజంగా మహిళ, 2 పిల్లలు ఉన్నారు కదా, సో నిజంగా పిల్లల కోసమైనా బ్రతుకుతారు, ఎంత ఇబ్బందులైనా పడతారు. సో నిజంగా సూసైడ్ అంత ఒత్తిడి లభించిందంటే ఏంటి? మీ అల్లుడు డబ్బులు వాడుకుంటున్నావు, తిరుగుతున్నావు, వాడిని ఆయన తీసుకొని తిరుగుతున్నాను అంతా అది అంటే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నదా? దాని ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ చూసిన వాళ్ళందరూ దానికి అది కూడా మెంటల్ టార్చర్ అయిందని అందరూ ఫోన్ చేసి ఆయన దాన్ని భద్రకాళి కూడా తీసుకొస్తున్నాడు,
పబ్లిక్ గార్డెన్లో కనిపిస్తున్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు రోడ్డు మీద, అక్కడ ఇక్కడ అని చెప్పి అంటుంటే అక్కడ ఆలేరులో కనిపిస్తున్నారు అని అంటే అది అట్లా కూడా మానసికంగా చాలా అట్లా కూడా దానికి ఫోన్ చేసి ఇట్లా ఎట్లా చేస్తున్నాడు, నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉన్నాయి. అది కారు తీసుకెళ్ళి కారులో క్లిప్పులు ఉంచడము, చెప్పులు ఉంచడం, కావాలని మా పాప చూడాలేవని అని. ఇంత సరే శృతి అంశంలోనే వేధింపులు జరిగేది. గతంలో ఎప్పుడన్నా మీ అమ్మాయిని ఇబ్బందులు పెట్టడం గతంలో ఏం లేదండి. ఇది ఎంటర్ అయింది, నా కూతురు లైఫ్ స్పాల్ అయింది. ఇక వాళ్ళది అది డైవర్స్ తీసుకోమని ఫోర్స్ చేసిందో ఏమో, డైవర్స్ కావాలని అట్లా గొడవ చేసిండట. మీ అమ్మాయి అసలు చివరి నిమిషంలో మీకు ఏమన్నా సూసైడ్ చేసుకోమని ఏమైనా విషయాలు చెప్పిందా? అసలు ఫోన్ చేయలేదండి. సండే నాకు సాటర్డే ఫోన్ చేసింది ఈవినింగ్. అంటే నేను పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు కదా, అక్కడికి వచ్చే మా ఇంటికి వచ్చామని చెప్పిన. పిల్లలు కూడా లేరు నా వచ్చేవి ఇక్కడికంటే. ఇవాళ కిట్టి పార్టీ ఉన్నది, అమ్మదన కిట్టి పార్టీ చేసుకుంటున్నాము. రేపు సండే రోజుని వరలక్ష్మి పూజ వస్తున్నాయి కదా, షాపింగ్ అవి చేసుకుంటాము అన్న. సండే నాకు ఫోనే చేయలేదు. సరే షాపింగ్ అయ్యి కదా, సాయంత్రం చేస్తుంది కావచ్చు అని. వైద్యురాలు ఇంత 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 సొసైటీ లోపల ఒక వైద్యురాలుగా పనిచేస్తుంది. సో తను సూసైడ్ చేసుకుంది. ప్రధాన కారణం ఎవరు? ఎట్లా న్యాయం జరుగుతుంది? మీరు ఏం కోరుకుంటున్నారు? వాడికి బయటికి రావద్దండి. వాడి మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ క్యాన్సిల్ చేయాలి ఎన్ఎంసీ వాళ్ళు. బయట అసలు రావద్దు. వాడికి ఎంత శిక్ష అంటే శిక్ష పడాలి. ఇంకా ఏ ఫ్యామిలీలో నాశనం కాకుండా దానికి కూడా పెద్ద శిక్ష పడాలండి. వాళ్ళ అమ్మ నాన్న కొడుకుతోనే మాట్లాడుకుంటూ, కొడుకుతోనే ఉంటూ, కోడలతో సరిగ్గా మాట్లాడకుండా వాళ్ళ ముగ్గురే మాట్లాడుకుంటూ, వాళ్ళ ముగ్గురే నవ్వుకుంటూ ఉంటే అది కూడా లోన్లీగా బాగా ఫీల్ అయింది. ముందు రోజు చిన్న పిల్లల్ని ఎట్లా తీసుకెళ్ళిపోతారని, 6 నెలల పిల్లల్ని కూడా తీసుకెళ్తారు ఎవరైనా. ఆమె బాటిల్ ఫీడింగే కావచ్చు, తెలియదు. అంటే సృజన్ మీ అల్లునితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు తల్లి తండ్రి పిల్లల్ని తీసుకొని పోయారు. చిన్న పాప అన్న ఉంచేయచ్చు కదా అని అన్నా. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్తాను తెలిసి అయినా నేను ఇద్దరం అన్నాం, వద్దు చిన్నపిల్లే కదా, బాటిల్ ఫీడింగ్ అయినా కానీ ఊళ్ళలో ఎట్లుంటుందో ఏమో వద్దామంటే, ఏమో కావాలమో సృజన్ పంపిస్తాను అంటున్నాడు, వాళ్ళు తీసుకెళ్తాను అంటున్నారు. ఇప్పుడు కాదని నేనంటే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి ఊరుకున్నాను అమ్మ అన్నది. కానీ అది కూడా బాగా ఫీల్ అయిందంటే, వెళ్ళేటప్పుడు కనీసం పిల్లలతో భయాన్ని కూడా చెప్పలేదమ్మా అని ఫ్రెండ్స్తో ఫీల్ అయిందంటే. ఇక్కడ ఫ్రెండ్ ఉన్నది, ఆమెతో బాగా షేర్ చేసుకుంటుంది. అంటే నిజంగా మీ అల్లుడు ఆ అమ్మాయిని పట్టుకొని తిరుగుతున్నప్పుడు విషయం వాళ్ళ తల్లినప్పుడు తెలిసే ఉంటుంది అనుకుంటారా? చెప్పింది, మా పాప చెప్పిందండి, ముందే వాళ్ళకి చెప్పింది, మాకన్నా ముందే వాళ్ళకి చెప్పింది, ఇట్లా మీ అబ్బాయి తిరుగుతున్నాడు అది ఇదని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఆమె కూలిపోతుంది అంటే చెప్పితే మేము ఎక్కడ సవరా మాకు తెలిసినాక మేము కూర్చోబెట్టి మాట్లాడతామేమో అన్నాం. అంటే అమ్మ ఆయన పెద్ద సర్జన్గా, ఇప్పుడే సర్జన్ అని మంచి పేరు వచ్చింది, ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే పేరు పోతుంది. ఇప్పుడే సెటిల్ అవుతున్నాడు, చుట్టాల్లో కూడా పరువు పోతుంది. ఆయన మళ్ళీ రేపు మారినా కూడా మంచిగా తిరగలేడు కదా, నేను మంచిగా చెప్పుకుంటా అని చెప్పి ఆయనకు మంచిగా ఇట్లా అయితే ఫ్యూచర్ మంచిగా ఇట్లా పాడైపోతుంది, మన ఫ్యూచర్ ఇంత మంచిగా ఉన్నది, మంచిగా ఇల్లు కట్టుకున్నా, మంచిగా జాబ్ చేస్తున్నావు అని రోజు నచ్చ చెప్పుకుంటూ చెప్తా. అట్లా చెప్పినా కూడా నేను టార్చర్ పెడుతున్నా అన్నట్టు వాడు అనుకున్నాను. మారుతాడని చెప్పి ఇట్లా కూడా మంచిగా చెప్పుకుంటూ వచ్చింది, కానీ చేయి దాటిపోయింది. అంటే అసలు చాలా ధైర్యవంతులు, అది చేసుకునేది కాదు. నాకే నేను ఎప్పుడైనా ఈ మధ్యన ఇట్లా డల్ ఉంటానంటే, నువ్వు అసలు అట్లాంటి థాట్ రానేయకమ్మ, నేను ఏదో చేసుకుంటానని థాట్ అయితే నాకు రానేయకు, నువ్వే ధైర్యవంతురాలు అంటే నీకన్నా చాలా ధైర్యవంతురాలు నేను చదువుకున్నా, 2 పిల్లలు ఉన్నారు, నేను ఆ థాట్ రానీకన్నది. అట్లాంటిది అసలు ఏమాత్రం నమ్మలేకపోతున్నా మేము. పిల్లల వయసు ఎంత ఉందమ్మా? పెద్ద పాప 7 years, చిన్న పాప 7 months. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళ ఇప్పుడు తెచ్చుకున్నామండి, నిన్న లాస్ట్ చూపించాలి కదా, తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు అంత చిన్నపిల్లని మేము ఎట్లా పెంచి పెద్ద చేసి అన్నీ చేయాలంటే మేము ఏజ్ అయిపోతుంది, వాళ్ళు ఎట్లా చేయాలి ఏంది మాకు ఏం తెలుస్తలేదు అసలు. చిన్నపిల్ల 7 నెలల పిల్ల, అది పెద్ద బాబు కూడా ఎంత 7 సంవత్సరాలు ఉంటే ఆమెకు మాత్రం ఏం తెలుస్తుంది. ప్రత్యూష తండ్రి రామకృష్ణ మనతో ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, అసలు ఈ భార్యాభర్తల విషయం లోపల అసలు ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి, వీళ్ళ ప్రధాన కారణం ఏంటి గొడవలకి? ప్రధాన కారణం సార్, ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే భానోతు శృతి ఉన్నదో సార్, ఆ భానోతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ 17 అని ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఒక ఆడ జాతికే కలంకం, అది నేను చెప్తా ఉన్నా సార్. ఎందుకంటే ఒక మంచి కుటుంబం లోపల ఒక 2 చిన్నారులు అమ్మాయిలు, ఒకరు 7 years పాప అయితే ఒకరు 7 months పాప సార్. అటువంటి కుటుంబంలో చిచ్చు పెట్టి ఈరోజు నా బిడ్డను చనిపోవడానికి కారణమైంది. ఒక మంచి డాక్టర్, ఏ విషయానికి ఆ విషయాన్ని చెప్పుకోదలుచుకుంటే నేను, మా అల్లుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సృజన్ చాలా మంచి డాక్టర్.
పెళ్ళయి 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాలలో 7 సంవత్సరాలు ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏవీ లేకుండా ప్రశాంతంగా, సంతోషంగా వాళ్ళు గడుపుతున్నటువంటి వాళ్ళ జీవితం లోపలికి ఒక రాక్షసిలాగా వచ్చి మొత్తం కలిపితే కూడా ఒక 10 మంత్స్ కావచ్చు సార్. ఇది 10 మంత్స్ 10 మంత్స్ 11 మంత్స్ అంతే. ఆ గ్యాప్ అంతే. నాకు తెలిసి మెడికవర్ హాస్పిటల్ అనేది ఓపెనింగ్ అయినాక దానికి ఆ ఓపెనింగ్కు ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఆ ఇంటర్వ్యూ చేయగానే మొదలైంది సార్ వీళ్ళకు. ఎప్పుడైతే వీళ్ళ జీవితం లోపల ఈ అమ్మాయి ఎప్పుడైతే ఎంటర్ అయిందో వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి సార్. వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్లు, అపోహలు, అపార్థాలు అన్నీ స్టార్ట్ అయ్యి వాళ్ళకు ఎట్లా అయిపోయిందనంటే తను ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితికి దిగజారిపోయిండు ఈయన డాక్టర్ సృజన్. దిగజారిపోయి తన కారులో పెట్టుకొని లాంగ్ డ్రైవ్ అని ఇక్కడికని అక్కడికని హైదరాబాద్ అని ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి తెలుసుకున్నటువంటి నా కూతురు ఎట్లా అంటే ఒక రకమైన కుమిలిపోయి చిత్రహింసలకు గురైంది సార్. గురైపోయి అడిగిన ప్రతిసారి ఘర్షణ పడడం, కొట్టడం, తిట్టడం ఇట్లాంటివి చేస్తుంటే కూడా ఎప్పుడు కూడా నేను నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక పేషెంట్ను, నేను హార్ట్ పేషెంట్ను, నాకు చెప్తే నేను ఎక్కడ ఏమైపోతానో అన్నదే దృష్టిలో పెట్టుకుని నాకు చెప్పలేదు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ అమ్మతో షేర్ చేసుకున్నా కూడా ఆమెకు కూడా షేర్ చేసినా నేను కొంత ఓపిక పడతాను మమ్మీ, 17th ఆగస్టు వాళ్ళ మ్యారేజ్ డే, ఆ మ్యారేజ్ డే వరకు నేను ఓపిక పడతాను మమ్మీ, మారుతాడు అని చెప్పే మాటని చెప్పుకుంటూ డాడీకి మాత్రం చెప్పకండి అని చెప్పుకుంటూ రావడం జరిగింది. అంటే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత నిజంగా ఎందుకు తనకు మోజులో పడ్డాడు? నిజంగా ఆమె ట్రాప్ చేసింది అనుకోవాలి ఈయన? నిజం చెప్పాలంటే ఇదంతా ఒక హానీ ట్రాప్ లాగానే అనిపిస్తూ ఉన్నది. అది ట్రాప్ చేసిందనే అనిపిస్తూ ఉన్నది సార్. ఎందుకనంటే ఆయనకు ఉన్నటువంటి ప్రాక్టీసు, ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఒక రకమైన ట్రాప్ చేసింది. ఆ ట్రాప్లో మనోడు కూడా పూర్తిగా పడిపోయిండు, ఆ మోజులో పడిపోయి ఆయన స్థాయికి అంత దిగజారాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్థాయిలో దిగజారిపోయిండు మనిషి. దిగజారిపోయి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు డైవర్స్ ఇచ్చేస్తే దాన్ని పెళ్లి చేసుకుంటా, నువ్వు నన్ను ప్రశ్నించొద్దు అసలు, నేను ఎక్కడ తిరిగినా ఏం చేసినా అనేది. నిన్నగాక మొన్న జస్ట్ మీరు ఆ బుట్టబొమ్మ దాంట్లో సీరియల్ అది రీల్స్ చూస్తే కూడా తెలుస్తుంది. దాని బర్త్డే ఏర్పాట్లు కూడా ఈయనే చేసిండని తెలుస్తున్నది. అంటే ఇంకా పూర్తిగా ఆ రీల్ను కూడా మార్చిపెట్టిండ్రు అని చెప్తున్నారు. ఆ రీల్లో కూడా ఈయన ఉన్నాడు ఒక దగ్గర అని, ఆమె పెట్టుకున్న బర్త్డే రీల్లో కూడా ఈయన ఉన్నాడు. కానీ దాన్ని కూడా సగం కట్ చేసి ఏదో పెట్టిండు అని అంటున్నారు. నేనైతే చూడలేదు. కానీ అంటే ఆ ఏర్పాట్లు అవి కూడా అంటే దానికి ఏం కావాలన్నా అన్ని ఆర్థికంగా చేయడము సర్వం అట్లా కూడా తయారైపోయింది. ఆఖరికి ఈయన ఒక డాక్టర్ అయ్యిండి. ఈయన డాక్టర్గా ఈయన కారును మీరు మెడికవర్ హాస్పిటల్ లోపల ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేసినట్టయితే ఈయన హాస్పిటల్కి పోగానే హాస్పిటల్ బయట నుండి అక్కడి నుండే ఆ కారును ఆమె వచ్చి రిసీవ్ చేసుకొని కారు తీసుకొని పోయే సందర్భాలు చాలా ఉన్నాయని మన సోదరులు చాలామంది చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలు చూస్తేనైతే నేనైతే ఏమో అబద్ధం మాట్లాడలేను కదా, నేను మార్చలేను కదా, అవైతే మనకు నిజాలే చెప్తాయి కదా. ఇక మాకు ఏ సంబంధం లేదు ఏది లేదు అని అంటే ఎట్లా? ఒక నీకు వచ్చి నీ కారును పట్టుకపోయేంత స్వేచ్ఛ వచ్చింది అని అంటే ఎట్లా వస్తుంది? ఇంకోటి నీ కన్సల్టెన్సీ రూమ్ లోపల కూర్చుండి ప్రైవేట్ రీల్స్ చేస్తుంది. దానికి నువ్వు పర్మిషన్ ఇస్తావు? ఏ విధంగా పర్మిషన్ ఇస్తావు? ఆ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ఒప్పుకున్నదా? లేకపోతే ఎన్నో క్యాబిన్లు ఉన్నాయి, ఆ క్యాబిన్లు అన్నీ వదిలేసి ఒక డాక్టర్ ఎల్లాడి సృజన్ క్యాబిన్లోనే వచ్చి కూర్చొని చేయాల్సిన పని ఏంది? ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. వీళ్ళను చాలా దిక్కులో చూసినటువంటి స్నేహితులందరూ కూడా చెప్పడం, కూతురుతోటి షేర్ చేసుకోవడం వల్ల అది అట్లా కూడా ఒక రకమైన చిత్రహింసలకు పాల్పడ్డాయి. అదొక బాధ, అదొక కథ. ఈ మధ్యలో నిన్నగాక మొన్న జరిగిన దాంట్లో కూడా ఇంకా పూర్తిగా విషయం బయటికి రాలేదు. కానీ ముందు 2 రోజులు రిసార్ట్కి పోయి వచ్చిండు తీసుకొని అనేది ఒకటి. రెండోది శాకంబరి ఉత్సవాలకు కూడా దాన్ని పట్టుకొని పోయిండు అని అవి టికెట్లు ఉన్నవి చూడడంతో బాగా డిసప్పాయింట్ అయ్యింది అని చెప్పి తెలుస్తుంది. ఇంకా నాకు పూర్తిగా వివరాలు తెలియదు. ఆ రోజు ఆ విషయంలోనే వాళ్ళు ఆ రోజు ఇది సండే రోజు ఈయన పొద్దున జలపాతం దగ్గర కానీ వీళ్ళు పొద్దున్నే 5 గంటలకు పోయి మళ్ళీ 3:30, 4 గంటలకు రావడం జరిగింది. వచ్చినాక తన కారు అంతా చూసిన తర్వాత తనతోటి ఘర్షణ పడ్డది అని చెప్పి తెలిసింది. నువ్వు నిన్న మొన్న ఎక్కడ తిరిగినావు, ఏం చేసినావు, ఎవరితో పోయినావు, ఏంది అని అడిగి పడే వరకు తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టడం జరిగింది, చేయడం జరిగింది అని చెప్పి తెలుస్తున్నది. దానివల్ల బిడ్డ బాగా అలిగిపోయి ఇదే పైన సార్, ఆ బెడ్రూమ్ పైన అది ఇక్కడ ఘర్షణ పడ్డ తర్వాత తొందరగా అది లోపలికి పోయి డోర్ వేసుకున్నది అని చెప్పి అంటున్నారు. ఆ డోర్ వేసుకుంటే కూడా సార్ పైన బోల్ట్ పెడితేనే
అది నీకు బయట నుండి తీయరాదు. బోల్ట్ పెట్టకపోతే మనం జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. అది ఓకే. బయట కీ ఉంటుంది, దాంతో ఇట్లా అంటే వచ్చేస్తుంది. అంటే తను సూసైడ్ చేసుకున్నప్పుడు భర్త సూసైడ్ మీ అల్లుడు ఇక్కడే ఉన్నాడా? 100% ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు ఇద్దరినే ఘర్షణ పడిందని కూడా బయట వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. ఆ ఘర్షణ కారణం కూడా ఏంటిది అని అంటే 2 రోజులు ఏదో రిసార్ట్కి పోయిందని తీసుకొని పోయిండు దాన్ని అని. రెండోది ఇంకోటి ఏంటంటే అందులో ఈ శాకంబరి ఉత్సవాల టికెట్లు 2 దొరికినాయని. అయితే అంతకు ముందు కూడా 5-6 సార్లు ఆమెను తీసుకొని భద్రకాళి టెంపుల్కి వెళ్ళిండు అని చెప్పి కూతురు చెప్పింది ఇంతకుముందు కూడా. వాళ్ళ మదర్కు చెప్పడం జరిగింది. అది ఇవి చూసిన తర్వాత అది ఇక భరించలేక ఈ శాకంబరి ఉత్సవాలు కూడా అది ఎవరు నువ్వు నీ భార్య నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని చెప్పి ఏ భార్య అయినా కూడా ఘర్షణ పడుతుంది కదా సార్. ఆ ఘర్షణ పడే సందర్భంలో ఇద్దరు తను చేయి చేసుకోవడం జరిగింది. తను ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడడం జరిగింది. అవన్నీ భరించలేకపోయి అది వేసుకున్నది అని అనేది తెలుస్తున్నది. ఇద్దరు పిల్లలు, నిజంగా ఆమె కూడా ఒక డాక్టరు. సో వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు రావడానికి ప్రధానంగా ఈ బుట్టబొమ్మ ఈ శృతే కారణమా? నిజంగా ఈ విషయాలు మీకు అసలు ఎప్పుడు చెప్పింది, మీ దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చిందని? నేనేమంటున్నా, నెల 15 రోజులు అవుతుంది నాకు తెలిసి ఇవన్నీ. ఆ తెలిసింది నేను వెంటనే మాట్లాడే ప్రయత్నం చేసిన ఈయనతోటి. అయితే ఇప్పుడే మారుతున్న డాడీని వద్దు 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 అని చెప్పి ఒట్టుపెట్టి నాతో డైలీ మాట్లాడుకుంటూ వచ్చి ఇవాళ ఫస్ట్ 5:30కి పోతే 12:30కి వచ్చే వ్యక్తి నెమ్మదిగా 7:30, 8 వరకు రావడం స్టార్ట్ అయ్యే వరకు అది కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి మారుతాను డాడీ, ఇప్పుడే వద్దు, నువ్వు ఏం అడగకు, ఇంకేదైనా జరిగితే నీకు చెప్తా, అయినా నేను వచ్చే నా మ్యారేజ్ డే వరకు టైం ఇస్తాను మారడానికి, ఒకవేళ మారకపోతే అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేస్తా, వచ్చినాక అప్పుడు మీరు ఏదంటే అది చేద్దాము అనే స్టేజ్లో ఉండే. అటువంటిది ఇప్పుడు ఏం జరిగింది అని అంటే కంప్లీట్గా అసలు తనే లేకుండా పోయింది. వాళ్ళ స్నేహితురాలు శృతి అని, కానీ పక్కనే ఉంటుంది అమ్మాయితో అయితే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళతో. ఈ అన్యోన్యంగా ఉన్న కపుల్స్, ఇద్దరు పిల్లలు, వైద్యులు ఇద్దరు కూడా, సో ఇంత మంచిగా ఉన్న ఫ్యామిలీలోకి ఓ యువత ఎంటర్ అయింది. సో కుటుంబం ఇచ్చినవి ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, తన పిల్లల అనాథగా మారిలు, మీకు కూడా కడుపుకోతో కూతురు కోల్పోయారు. సో ఏంటి అసలు దీని లోపల అసలు ప్రధాన కారణమైన ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఏం చేస్తే నిజంగా న్యాయం జరుగుతుంది, ఇట్లాంటి ఘటన జరగకుంటున్నారంటే అసలు ఏం చేయాలి? కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకు తీసుకోవాలంటున్నా అంటే ఇప్పుడు ఒక హత్య చేసినా లేకపోతే ఒకరిని మనం కొట్టినా చేసినా అది భౌతిక దాడి అవుతుంది. ఆ భౌతిక దాడి లోపల ఏం జరుగుతుంది సార్ అంటే ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఒక 1-2 నెలల తర్వాత వాళ్ళకు ఆ గాయం మానిపోతుంది. కానీ ఇట్లాంటి కుటుంబాలను చిన్న భిన్నం చేసేటువంటి ఏదైతే సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వీళ్ళు మళ్ళీ బయటికి రాకుండా అటువంటి కఠిన శిక్షలు వేయాలి సార్. ఎందుకు అంటున్నా అంటే ఇక ముందు కూడా ఏ కుటుంబం లోపలికి కూడా పోయి వీళ్ళు ఒక రకమైన ట్రాప్లో వాళ్ళను ఆ ఉచ్చులో బిగించి ఆ కుటుంబాలను నాశనం చేయకుండా ఒక గుణపాఠం అయ్యేటట్టుగా చేయాలి సార్ వీళ్ళని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగితేనే ఎంతోమంది కలుస్తారు చేస్తారు, నేనెందుకు చేసినా అని చెప్పి అన్నది అని మీరే అన్నారు. ఇప్పుడు మీరు అడిగితే ఏమన్నది సార్ క్వశ్చన్లో, మీరు వేసిన క్వశ్చన్కి ఏమన్నది, ఎంతోమంది ఉన్నారు, నేను ఆమెను ఎందుకు చేస్తానన్నదా, లేకపోతే నేను ఆ కుటుంబం కానీ వాళ్ళ భర్తను కానీ ఏం చేయలేదు, లేదా అసలు వాళ్ళ భార్యే నాకు తెలియదు అని అన్నదా? చాలామంది ఫ్రెండ్స్ అంటే భార్య తెలియదు, మాకేం తెలియదు, అసలు మేము ఏం చేయలేదు అన్నది కదా. అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తామన్నా, నీకు తెలియదు, నువ్వు కూడా ఒక సోషల్ మీడియా, మీరు జర్నలిస్టులే, నీ ఫోన్ ఇచ్చేసాయి, ఆయన అల్లుని ఫోన్ ఇచ్చేస్తాడు, నా బిడ్డ ఫోన్ ఇస్తారు, ఉన్నాయి వాళ్ళిద్దరిని ఉన్నాయి, నీ ఫోన్ కూడా తీసుకొని పోలీస్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏమేమి మెసేజ్లు పెట్టుకున్నారు, ఏమేమి చాటింగ్లు జరిగినాయి, ఎక్కడ కలుసుకున్నారు, ఏం చేసినావు, నువ్వు నా బిడ్డను కూడా ఏమని బెదిరించినావు, ఏమని అన్నావు. ఈయన ఒకరోజు కంప్లీట్గా రాకుండా పోతే సార్, ఒకరోజు మొత్తం కంప్లీట్గా ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, మీకే చెప్తాను. ఇంతవరకు ఈయన ఒకరోజు మొత్తం ఇంట్లో ఘర్షణ పడ్డాడు. హైదరాబాద్ ఒక ఫ్రెండ్ బర్త్డేకి పోతా అని చెప్పి అని అంటే, అంతకుముందు అదే బర్త్డే కానీ ఫంక్షన్లు ఏమి ఉన్నా కూడా హైదరాబాద్కు వీళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదరే. ఇంతకుముందు ప్రతిదానికి ఇద్దరు మంచిగా కలిసిపోయేది పాపను తీసుకొని. అయితే నువ్వు ఒక్కనే ఎందుకు పోడు, నేను కూడా వస్తానని చెప్తానన్నది. నువ్వు వద్దు, నువ్వు రావద్దంటే రావద్దు, ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకొని పోవడానికి అని ఏం చేసినావు, ఈమెను కట్ చేసి ఈమెతో ఘర్షణ పడ్డాడు, ఫోన్ ఇంటికాడ పడేసి వెళ్ళిపోయిండు. ఒక్కరోజు రాకపోతే మేము ఇక వెతికి అప్పుడు ఇక మాకు ఒక స్టేజ్లో వచ్చిందాక అరే ఏంది అని చెప్పి ఈయన ఇట్లా మాకు ఫోను ఇక్కడ పడేసిపోవడం ఏంది ఇట్లా అని, మీరు ఏమైనా ఘర్షణ పట్టరమ్మా అని చెప్పి మేము రొటీన్గా అడిగినాం, అసలు ఈ కథ అంతా తెలియదు మాకు అని. ఏదైనా అరే పడ్డారా, మీరు ఎన్నడుగు ఘర్షణ పడ్డ సందర్భమే లేదు, మీరు ఎట్లున్నానని చెప్పానంటే
లేదు లేదన్నా ఏం చెప్పలే వాళ్ళు. చెప్పకుండా ఏం చేసింది నా బిడ్డ ఏం చేసింది అంటే తెలివిగా తను మళ్ళీ మా డాడీకి ఎందుకు ఇదంతా పూర్తిగా తెలుసుకున్నాను. అప్పుడు జరిగింది చెప్తున్నాను నేను. ఇదే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నదో భానువతి శృతి దానికి మెసేజ్ పెట్టింది. నా భర్తను తీసుకొని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినావో తెలియదు నాకు. నువ్వు కనుక గంట లోపల నా భర్త కనుక నాకు ఫోన్ చేయకపోతే బయట నుండి, లేకపోతే నా దగ్గర రాకపోతే నేను ఇమ్మీడియట్గా కమిషనర్ దగ్గరికి పోతా ఉన్నా, పోయి నేను డైరెక్ట్ కంప్లైంట్ చేస్తా ఇట్లా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది. అది ఉల్టా ఫస్ట్ ఏం బెదిరించింది అంటే నువ్వు ఎక్కడికి పోతావో పో, నువ్వు ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో, నువ్వు ఏం చేస్తావో చేయపో అని మెసేజ్ పెట్టింది. పెట్టినాక నా బిడ్డ కూడా బాగా ఆలోచనలు పడ్డదట. ఆలోచనలు పడి ఏం చేద్దాము ఇక మా డాడీ చెప్దాము అని అనుకుంటా ఉన్నది. అనుకునే సందర్భంలో అర్ధ గంట లోపల మెడికవర్ హాస్పిటల్కి వచ్చిండు. ఎవరు? ఈయన డాక్టర్ సుజన్. అంటే ఎవరి కంట్రోల్లో ఎవరు ఉన్నారు? అంటే పూర్తిగా అసలు ఆమె మాయ లోపల పడిపోయింది 100% ఇక దాంట్లో డౌటే లేదు, మీకు ఒక్క మాట కూడా డౌట్ లేదు సార్. హలో, ఇది మొత్తానికైతే ప్రత్యూష సూసైడ్ ఘటన లోపల ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భానువతి శృతి కారణంగానే తన అల్లుడు సృజన్ వేధింపులకు గురి చేసేవాడు. తన భార్యను దాడి చేస్తూ తనకు విడాకులు ఇస్తాను బెదిరింపులకు గురి చేయడము, శృతితో కూడా తాను బయటికి వెళ్తూ కూడా పెళ్లి చేసుకున్నట్టు బెదిరింపులకు కారణంగానే తన కూతురు సూసైడ్ చేసుకుంది. ఇట్లాంటి కుటుంబాల్లో చిచ్చుపెట్టి ప్రాణాలు తీసే విధంగా వేధింపులకు గురి చేసేటువంటి ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్లను, శృతి లాంటి యువతులను సొసైటీలో ఉండనివ్వద్దంటూ కూడా అటు ప్రత్యూష తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.